నమస్కారం, నేను ప్రశాంత్. మీరు చూస్తుంది ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్. సో ఈ వీడియోలో అయితే మనం 10,000 నుంచి 12,000 వరకు ఈ రేంజ్లో మీరు మొబైల్స్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మీకు 10,000 నుంచి 12,000 లోపు ఉన్న మొబైల్స్ ఏంటి, అందులో బాగున్నది ఏంటి, బాగులేనిది ఏంటి, బాగుండే ఏ పర్స్పెక్టివ్లో బాగుంది, బాగలేకపోతే ఎందుకు బాగలేదు అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో మీరు ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేయండి. సో మొబైల్ వచ్చేసి పోకో M6 Pro 5G. ఇది మనకి 9,999 రూపాయలకి అయితే వస్తుంది. దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి అయితే మనం చూసేద్దాం. దీని స్క్రీన్ చూసుకున్నట్టయితే 6.79 ఇంచెస్ లార్జ్ స్క్రీన్ ఉంటుంది. ఇది కొంచెం వేరే మొబైల్స్తో పోలిస్తే కొంచెం పెద్ద స్క్రీన్ అయితే వస్తుంది. మీరు పెద్ద స్క్రీన్ కావాలి అనుకున్నట్టయితే ఈ మొబైల్ చూసేది చేసుకోవచ్చు. ఇంకా మిగిలిన స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. ఇందులో ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. 90 హెచ్ఎస్ డిస్ప్లే, L1 సపోర్ట్ అయితే ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ అయితే మీరు హెచ్డి కంటెంట్లో అయితే చూడొచ్చు. ఇది మీకు బ్యాక్ అయితే టఫ్ అండ్ గ్లాస్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే LPDDR4X 6GB ర్యామ్తో వస్తుంది. ఇది 6GB ర్యామ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 128GB UFS 2.2తో అయితే వస్తుంది. అండ్ మీరు విర్చువల్ ర్యామ్ అయితే యూజ్ చేసుకోవచ్చు 6GB వరకు. ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి 6GB యూజ్ చేసుకొని దాన్ని మీరు విర్చువల్ ర్యామ్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. అయితే టోటల్ అయితే మనకి 12GB ర్యామ్ వరకు అయితే దీన్ని ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి IP53 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. ఇది మీకు కంప్లీట్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఏంటంటే చిన్న చిన్న రెయిన్స్ అయితే సర్వైవ్ అవుతుంది. కంప్లీట్‌గా వాటర్‌లో అయితే తీసుకెళ్ళి పెట్టొద్దు. మొబైల్ అయితే డ్యామేజ్ అయిపోద్ది. వాటర్‌లో అయితే పెట్టొద్దు. అండ్ మనకిది బాటమ్‌లో అయితే ఒక స్పీకర్ అయితే ఉంది. సింగిల్ స్పీకర్‌తో వస్తుంది. స్పీకర్ అయితే లౌడే ఉంది. బాటమ్‌లో అయితే సింగిల్ స్పీకర్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది కొంచెం పవర్‌ఫుల్ ప్రాసెసర్. అంటే మీడియం గ్రాఫిక్స్‌లో అయితే మనం బీజీఎంఐ అవి అయితే ఆడుకోవచ్చు. 40 ఎఫ్‌పీఎస్‌లో అయితే ఆడుకోవచ్చు. 2.2 గిగాహెర్ట్జ్ వరకు ఉంటది. దీని క్లాక్ స్పీడ్ వచ్చేసి. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇందులో ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకి 7 5G బ్రాండ్స్‌కి అయితే వర్క్ అవుతుంది. బ్యాక్ కెమెరా వచ్చేసి మనకి 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా అయితే ఉంటుంది. 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా అయితే ఉంటుంది. ఈ 2 మెగా పిక్సెల్ మనకైతే అంతగా అయితే ఫరక్ అయితే పడదు. అండ్ ఫ్రంట్ వచ్చేసి 8 మెగా పిక్సెల్ కెమెరాతో అయితే వస్తుంది. 8 మెగా పిక్సెల్ కెమెరా మీరైతే నార్మల్ కండిషన్స్‌లో లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు తీస్తే ఓకే గానీ, మీరు లో లైట్‌లోకెళ్ళినప్పుడు అయితే పెద్దగా ఎక్స్‌పెక్ట్ అయితే చేయొద్దు. ఎందుకంటే డిస్టర్బెన్స్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. 50 మెగా పిక్సెల్ కెమెరా, బ్యాక్ కెమెరా అయితే మంచి పెర్ఫార్మన్సే చేస్తుంది. కెమెరా అయితే బావుందని చెప్పాలి. అండ్ మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ యూజ్ చేసి 1080p 30 ఎఫ్‌పీఎస్‌లో మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. 2 ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా బోత్ యూజ్ చేసి. అండ్ ఇది మనకి ఫింగర్ ప్రింట్ వచ్చేసి సైడ్ మౌంటెడ్ వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది. మనకి టాప్‌లో అయితే ఐఆర్ బ్లాస్టర్ ఉంది. ఐఆర్ బ్లాస్టర్ అండ్ 3.5 హెడ్‌ఫోన్ జాక్ అయితే ఇచ్చారు. ఇది మనకి MIUI డైరెక్ట్ అయితే వస్తుంది. సో, మీరు కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకైతే వినిపించదు. సో, ఇదైతే మనకి కస్టమ్ యూఐతో వస్తుంది కాబట్టి డ్యూయల్ యాప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. యాప్ లాక్ ఫీచర్ అయితే ఉంటుంది ఇందులోని. అండ్ ఇదే సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఇదే ఫోన్ మనకి రెడ్మీ అయితే వస్తుంది. ఇదైతే కాస్ట్ అయితే ఎక్కువుంది. 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్. ఇదైతే మనకి 12,500 వరకు అయితే ఉంది. ఇదే ఫోను పోకో అయితే రీబ్రాండ్ చేసింది. ఇదే మొత్తం అదే స్పెసిఫికేషన్స్ తోటి. కాకపోతే బ్యాక్ అనేది కొంచెం మారుతుంది. బ్యా అదే తప్ప మిగతా అంతా సేమ్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ కొంచెం చేంజెస్ అయితే మీరు చూడొచ్చు. సో, ఆండ్రాయిడ్ అప్డేట్స్ విషయానికొస్తే ఇది మనకైతే 2+3 అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. అంటే 2 ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 ఇయర్స్ వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అండ్ 2 ఇయర్స్ వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఇస్తారు. ఇది తీసుకోవాలనుకున్నప్పుడు మీరు 10,000లో అయితే పోకోకెళ్ళిపోవడం అయితే చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది స్పెసిఫికేషన్స్ అన్నీ బానే ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. 90 డిస్‌ప్లే. ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ప్రైస్‌లో ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే 90 హెర్ట్జ్ అంటే కొంచెం మంచి మొబైల్ అని చెప్పాలి. మీరు స్క్రీన్ పెద్దది అనుకుంటే తప్ప 10,000లో ఇది మంచి మొబైల్ అని చెప్పాలి. కాకపోతే కొంచెం స్క్రీన్ పెద్దదొస్తుంది. అది మీకు ఓకే అనుకుంటే మీరైతే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. అండ్ మన లిస్ట్‌లో నెక్స్ట్ వన్ వచ్చేసి పోకో M6 5G. ఈ పోకో M6 5G వచ్చేసి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్‌తో వస్తుంది. 2.2 కేహెచ్ఎస్ ప్రాసెసర్ ఇది.
అండ్ ఇది మనకి నార్మల్ యూసేజ్‌కి అయితే బానే ఉంటుంది. అండ్ ఇది మనకి 11,000కే 8 జీబీ ర్యామ్, 256 జీబీ వేరియంట్‌తో వస్తుంది. LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 90 హెర్ట్జ్ స్క్రీన్ ఇది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అండ్ ఈ ఫోన్ మనకి 18 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకి ఆహ్, బాక్స్‌లో అయితే 10 వాట్ చార్జరే ఇస్తున్నారు. అండ్ కూడా సేమ్ అలానే ఉంటుంది అన్ని ఫీచర్స్. కాపోతే మనకి కెమెరా మారిపోద్ది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5 మెగా పిక్సెల్ ఉంటుంది. అండ్ ఇంకోటేంటి అంటే ఇది మీకు స్టోరేజ్ వేరియంట్ మీకు ఎక్కువ స్టోరేజ్ కావాలి, 5జీ ఫోన్ కావాలి అనుకుంటే దీనికైతే ఎళ్ళొచ్చు. ప్రాసెసర్ ఒకటి మారిపోయింది. ప్రాసెసర్ ఒకటి మారిపోయింది ఇక్కడ. అక్కడ స్నాప్‌డ్రాగన్ వచ్చింది M6 ప్రోకి. ఇక్కడేమో డైమెన్సిటీ 6100 ప్లస్ వచ్చింది. దీనికంటే మీకు స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఇంకాస్త లిటిల్ బిట్ బావుంటది. మీకు స్టోరేజ్ వేరియంట్ కావాలి. అది కూడా 11,000లో కావాలి అనుకుంటే 256 జీబీ కావాలనుకుంటే ఈ మొబైల్‌కెళ్ళొచ్చు. కెమెరా అయితే దీనికి బ్యాక్ డ్రాప్ అని చెప్పుకోవచ్చు. కెమెరా అయితే ఫ్రంట్ 5 మెగా పిక్సెల్ కెమెరా ఇస్తున్నారు. సో, అదొకసారి దృష్టిలో ఉంచుకోండి. సో, మిగతా అన్నీ సేమ్ ఉంటాయి. ఇది మనకి 3 వేరియంట్స్‌లో ఉంది. ఒకటొచ్చేసి గెలాక్టిక్ బ్లాక్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఓషియన్ బ్లూ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పొలారిస్ గ్రీన్. అండ్ ఇదే ఫీచర్స్‌తో సేమ్ ఇదే మనకి రెడ్మీ నుంచే ఇది రీబ్రాండ్ అయింది. రెడ్మీ 13సి నుంచి సేమ్ ఇదే స్పెసిఫికేషన్స్‌తో కాకపోతే కొంచెం మనకైతే లుక్ అయితే మారుతుంది. సేమ్ ఇదే స్పెసిఫికేషన్స్‌తో 6 జీబీ, 128 జీబీ మనకి 12,000 అయితే ఉంది. సో, మీరు ఇందులోని ఏ కలర్స్ ఉన్నాయనుకుంటే స్టార్‌లైట్ బ్లాక్ ఉంది. స్టార్ టైల్ గ్రీన్ ఉంది. అండ్ స్టార్ టైల్ సిల్వర్ 3 కలర్స్ అయితే వస్తుంది. సిల్వర్ కలర్ అండ్ ఈ 2 కలర్స్ కొంచెం చూడడానికైతే డిఫరెంట్‌గా ఉన్నాయి. బ్లాక్ మనం ఎప్పుడు చూసే బ్లాకే. కానీ దాంట్లో కూడా చిన్న షేడ్ అయితే తీసుకొచ్చారు. అండ్ పోకో M6 ప్రో కూడా మనకి 2 కలర్స్‌లో వస్తుంది. ఒకటొచ్చేసి ఫారెస్ట్ గ్రీన్, ఇంకోటొచ్చేసి పవర్ బ్లాక్. 2 వేరియంట్స్‌లో అయితే వస్తుంది. సో, పోకోలో కూడా మనకి 3 పోకో M6 5జీలో కూడా 3 వేరియంట్స్ ఉన్నాయి. అండ్ రెడ్మీ 13సి కూడా 3 వేరియంట్స్ అయితే వస్తున్నాయి. కానీ మీరు ఈ మొబైల్ తీసుకునే దగ్గర పోకో M6 5జీ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి 11,000కే 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇస్తున్నారు. మీకు మెయిన్ అయితే స్టోరేజ్ ఎక్కువ కావాలి. ఫ్రంట్ కెమెరా బాగోపోయినా పర్వాలేదు అనుకుంటే ఈ మొబైల్ తీసుకోవచ్చు. లేదు అంటే స్టోరేజ్ నాకు 6 జీబీ, 128 జీబీ చాలు అనుకుంటే మాత్రం మీరు 6 జీబీ, 128 జీబీ నాకు చాలు అనుకుంటే మాత్రం పోకో M6 ప్రో 5జీ అయితే తీసుకోవచ్చు 10,000లో అయితే. అదే మీకు పోకో M6 అయితే మీకు 6 జీబీ, 128 జీబీ కావాలి అనుకుంటే 10,000కి వచ్చేస్తుంది అది కూడా. 10,000 అప్పుడు 10,000లో పోకో M6 5జీ కంటే పోకో M6 ప్రో 5జీ అయితే చాలా బావుంటుంది. సో, మనం నెక్స్ట్ మొబైల్ అయితే చూసేద్దాం. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్‌మీ నార్జో N65 5జీ. ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ ప్రాసెసర్ ఇది. 2.2 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్ ఇది కూడా. సో, రియల్‌మీలో కొంచెం బడ్జెట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు ఇది. 6 నానోమీటర్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. ఇది మనకి IP54 రెసిస్టెంట్ అయితే ఉంటుంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉంటుంది. అంటే కంప్లీట్ డస్ట్ రెసిస్టెంట్ ఉంటుంది. అండ్ చిన్న చిన్న రెయిన్స్ అయితే సర్వైవ్ అవుతుంది. IP54, IP53, IP52 ఇవన్నీ నియర్లీ సేమ్ ఉంటాయి. అండ్ రెయిన్‌లోకి అయితే చిన్న చిన్న వర్షాలైతే మనకైతే పర్వాలేదు. అదే వాటర్‌లో కంప్లీట్‌గా తీసుకెళ్ళి పెట్టొద్దు. ఇది మనకి 120 హెర్ట్జ్ స్క్రీన్‌తో అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్ అయితే 2 కలర్ వేరియంట్స్‌లో అయితే వస్తుంది. ఒకటొచ్చేసి యాంబర్ గోల్డ్, ఇంకోటొచ్చేసి డీప్ గ్రీన్. ఇవి 2 వేరియంట్స్‌లో అయితే వస్తుంది. అండ్ ఇదొచ్చేసి మనకి 6.7 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. డిస్‌ప్లే మనకి హెచ్‌డీ డిస్‌ప్లే, హెచ్‌డీ ప్లస్ అయితే కాదు. కాకపోతే మనకి 625 నిట్స్ ఆఫ్ బ్రైట్‌నెస్ అయితే ఉంటుంది. మీరు సన్‌లైట్‌లోకి తీసుకెళ్ళినప్పుడు నార్మల్‌లో మీరు ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్స్‌లో చూసుకుంటే ఇది కొంచెం బెటర్ ఉంటుంది. అంటే బయటికెళ్ళినప్పుడు డిస్‌ప్లే మనకి బ్రైట్‌నెస్ అయితే కొంచెం బావుంటుంది. నార్మల్ మొబైల్స్ మీద అయితే ఇది కొంచెం ఓకే. అండ్ ఇది మనకేంటంటే వేరే మొబైల్స్‌తో పోల్చుకుంటే ఇది డిజైన్‌లో అయితే ఇది కొద్దిగా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఇప్పుడు కెమెరా సెటప్ చూడొచ్చు. నెక్స్ట్ డిజైన్ చూడొచ్చు. ఇదైతే బావుంటుంది. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అండ్ 15 వాట్ చార్జర్‌తో వస్తుంది. అదొక బ్యాక్ డ్రాప్ అని చెప్పుకోవాలి దీనికి. 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది. ప్రైమరీ కెమెరా. అది మనకి బాగానే పెర్ఫార్మన్స్ అయితే చేస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 8 మెగా పిక్సెల్ కెమెరా. ఇది సేమ్ మనకు తెలిసినట్టే.
నార్మల్ కండిషన్స్‌లో లైట్ ఎక్కువ ఉంటే ఓకే. లేదంటే లో లైట్‌లోకి వెళ్తే మాత్రం డిస్టర్బెన్స్ వస్తది కెమెరాలో. అండ్ ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మనం 180p వరకు అయితే వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో, మీరు రియల్‌మీ ఫ్యాన్స్ అయితే దీనికెళ్ళొచ్చు. లేదంటే ఈ 12,000లోనే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసైతే దీన్నైతే స్కిప్ చేసేయొచ్చు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ అయితే మనకి సామ్‌సంగ్ మొబైల్ అయితే ఉంది. ఈ సామ్‌సంగ్ మొబైల్ అయితే మనకి ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. ఇది 5 నానోమీటర్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది బ్యాక్ కెమెరా చూసుకుంటే 50 మెగా పిక్సెల్ ఉంది. అండ్ ఇది మనకి ఎల్‌పిడిడిఆర్ 4x ర్యామ్‌తో అయితే వస్తుంది. 6 జీబీ ర్యామ్. మనం ఇంటర్నల్ స్టోరేజ్ యూజ్ చేసి ఇంకొక 6 జీబీ వరకు విర్చువల్ ర్యామ్ అయితే ఎక్స్‌పాండ్ అయితే చేసుకోవచ్చు. టోటల్ 12 జీబీ ర్యామ్ అయితే ఉంటుంది. అండ్ ఇది మనం డిస్‌ప్లే చూసుకున్నట్టయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్‌తో అయితే వస్తుంది. అండ్ డిస్‌ప్లే ఇది సామ్‌సంగ్ చెప్పేదేంటంటే ఇది మనకి డిస్‌ప్లే బ్రైట్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ ప్రీవియస్ సామ్‌సంగ్ మొబైల్స్‌తో పోల్చుకుంటే ఇదొచ్చేసి మనకి డిస్‌ప్లే టచ్ రెస్పాన్స్ బెటర్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇది మనకి 120 హెచ్ డిస్‌ప్లే కాబట్టి L1 సపోర్ట్ అయితే ఉంది. అండ్ డాల్బీ అట్మాస్ అయితే ఉంది. మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి 1080p వరకు అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్ కెమెరా యూజ్ చేసి. అండ్ అప్డేట్స్ అయితే మనకి 2+4 అయితే ఇస్తున్నారు. 2 ఇయర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ఇది మనకి కస్టమ్ యూఐతో అయితే వస్తుంది. అండ్ వాయిస్ ఫోకస్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటది సామ్‌సంగ్ మొబైల్స్‌లో. మీరు ఎవరికైనా కాల్ మాట్లాడుతున్నప్పుడు పక్కన నాయిస్ అది డిస్టర్బెన్స్ అది వస్తే ఈ వాయిస్ ఫోకస్ అనే ఆప్షన్ అయితే మనం ఆన్ చేసుకుంటే అవతల వాళ్ళకైతే మీ వాయిస్ అనేది చాలా క్లియర్‌గా అయితే వస్తుంది. అండ్ ఇది ట్రిపుల్ స్లిమ్ స్లాట్‌తో అయితే వస్తుంది. ఒకేసారి మీరు 2 సిమ్‌లు ఒక మైక్రో ఎస్‌డీ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. మైక్రో ఎస్‌డీ కార్డ్ పెట్టి 1 టీబీ వరకు అయితే మీరు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు మెమరీ. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. సో, ఇది ఈ మొబైల్ గురించి అయితే. ఈ మొబైల్‌కి ఉన్న బ్యాక్ డ్రాప్ అయితే మనకి చార్జర్ ఒకటే ఇవ్వట్లేదు. అదొక్కటే మనకైతే బ్యాక్ డ్రాప్ అని అయితే చెప్పుకోవచ్చు. సో, మీరు సామ్‌సంగ్ లవర్స్ అయితే 12,000కి అయితే వస్తుంది. 11,990 అయితే వస్తుంది. ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. మీరు 10,000 నుంచి 12,000 మీ బడ్జెట్ అయితే మాత్రం. అండ్ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి లావా బ్లేజ్ 2 5G. ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ ఇది. అండ్ ఇదైతే 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ అయితే ఉంటది ఇందులోని. అండ్ దీని మొబైల్ స్క్రీన్ వచ్చేసి 6.56 ఇంచెస్. ఇదేంటంటే 90 హెర్ట్జ్ స్క్రీన్ ఇది. 90 హెర్ట్జ్ డిస్‌ప్లే ఇది. ఇది 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది. అండ్ 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ అయితే వస్తుంది. ఐపీడీడీఆర్ 4x ర్యామ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే ఇది దీనికి బ్యాక్ సైడ్ ఒక స్టన్నింగ్ రింగ్ లైట్ అని చెప్పి ఇదైతే చెప్తున్నారు. ఇదైతే మనకి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అయితే ఫ్లాష్ అయితుంది. సో, ఇందులో ఇదొక ఫీచర్ అయితే ఉంది. నోటిఫికేషన్ వచ్చినా, కాల్స్ వచ్చినా, లేదంటే మీరు ఛార్జింగ్ పెట్టినా, ఈ బ్లూ కలర్‌లో ఉన్న రింగ్ లైట్ అయితే వెలుగుతుంది అని అయితే చెప్తున్నారు. అండ్ ఇది లావా నుంచి ఇంకొక ఇదేంటి అంటే ఇండియన్ బ్రాండ్ ఇది. దీన్ని ప్రమోట్ చేసుకోవడం కోసం లావా అయితే మనకి ఇప్పుడు మీకు మొబైల్ ఏదైనా డ్యామేజ్ అయింది, లేదంటే ఏదైనా రిపేర్ వచ్చిందంటే వాళ్ళ ఇంటికొచ్చి ఇక్కడ దాన్ని చెక్ చేస్తారు. ఇక్కడ అది వాళ్ళు చెక్ చేసినప్పుడు ఓకే అయిపోతే ఓకే. లేదంటే వాళ్ళే ఫోన్ తీసుకొనెళ్ళి దాన్ని రిపేర్ చేయించి మళ్ళీ మనకైతే ఇంటికైతే తీసుకొనొచ్చి అయితే ఇస్తారు. హోమ్ సర్వీస్ అయితే ఉంది. లావా ఫ్రీ హోమ్ సర్వీస్. అండ్ ఇది మనకి గ్లాస్ బ్యాగ్‌తో వస్తుంది. బ్యాగ్ అయితే గ్లాస్. ఫ్రంట్ అయితే ఏ గ్లాసో చెప్పట్లేదు. దీనికి ఇంకో మైనస్ ఏంటంటే స్క్రీన్ గార్డ్ అయితే బాక్స్‌లో లేదు. స్క్రీన్ గార్డ్ అయితే రావట్లేదు. ప్రీ అప్లైడ్ రావట్లేదు. కేస్ అయితే ప్రీ అప్లైడ్ వస్తుంది. బ్యాక్ కేస్ అయితే. అండ్ ఇది మనకి ట్రిపుల్ స్లిమ్ స్లాట్‌తో వస్తుంది. అండ్ L1 సపోర్ట్ అయితే లేదు. మీరు అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ ఈ వీడియోస్ అయితే మీరు హెచ్‌డీలో అయితే చూడలేరు ఈ మొబైల్ తోటి. అండ్ ఇది మీకు 450 నిట్స్ ఆఫ్ బ్రైట్‌నెస్‌కి అయితే సపోర్ట్ ఉంది. మీరు సన్‌లైట్‌లోకెళ్ళినప్పుడు 450 నిట్స్ వరకు అయితే మీకు బ్రైట్‌నెస్ అయితే ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ట్రిపుల్ స్లిమ్ స్లాట్ ఉంది. అండ్ మీరు ఫ్రంట్ కెమెరాతో 1080p వరకు రికార్డ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 2K వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇందులో మీకు ఇది లావానే గానీ ఇందులో మీకైతే
కస్టమ్ యూఐ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. యాప్ క్లోన్ అండ్ యాప్ లాక్ ఈ ఫీచర్స్ అయితే మీకు ఇందులో అయితే వర్క్ అవుతాయి. అండ్ ఇది మీకు 6 జీబీ ర్యామ్‌తో వస్తుంది. ఇంకో 6 జీబీ వరకు మీరు ఇంటర్నల్ స్టోరేజ్‌ని విర్చువల్ ర్యామ్‌గా అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ అయితే మీకు 3 కలర్ వేరియంట్స్‌లో అయితే వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి గ్లాస్ బ్లాక్, సెకండ్ వన్ వచ్చేసి గ్లాస్ బ్లూ అండ్ ఇంకోటి వచ్చేసి గ్లాస్ లెవెండర్ అని 3 కలర్ వేరియంట్‌లో అయితే వస్తుంది. ఇది మీకు 10,799 అంటే 10,800కి ఎగ్జాక్ట్‌గా వస్తుంది. అండ్ మీరు సామ్‌సంగ్ చూసుకున్నట్టయితే ఇది కూడా మనకి 3 కలర్ వేరియంట్స్‌లో అయితే వస్తుంది. BIE పర్పుల్ అండ్ గోట్ గ్రీన్ అండ్ OMG బ్లాక్ ఇది 3 వేరియంట్స్‌లో అయితే వస్తుంది. అండ్ మనకి నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే వివో T3 లైట్ 5G ఇది కూడా కొంచెం మంచి మొబైలే అని చెప్పాలి. దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి కంప్లీట్‌గా చూసేద్దాం మనం. అండ్ ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్లస్ 6300 ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 6 నానోమీటర్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. 50 మెగా పిక్సెల్ సోనీ ఏఐ కెమెరా ఉంది. బ్యాక్ సైడ్ అంటే కెమెరా అయితే పెర్ఫార్మెన్స్ బావుంది. రివ్యూస్ అన్నీ చూసాను. కెమెరా పెర్ఫార్మెన్స్ అయితే బావుంది. 50 మెగా పిక్సెల్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా మనకి 8 మెగా పిక్సెల్ ఉంటుంది. దాని నుంచి పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. లో లైట్‌లోకెళ్ళినప్పుడైతే మనకి డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇది 2 కలర్ వేరియంట్స్‌లో వస్తుంది. మెజెస్టిక్ బ్లాక్ అండ్ వైబ్రెంట్ గ్రీన్ అని 2 కలర్ వేరియంట్స్‌లో అయితే వస్తుంది. 6 జీబీ ర్యామ్‌తో వస్తుంది. మీరు ఇంటర్నల్ స్టోరేజ్ యూజ్ చేసి ఇంకొక 6 జీబీకి వరకు అయితే మీరైతే ఎక్స్‌పాండ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో అయితే వస్తుంది. మీరు 4 ఇయర్స్ ఈ బ్యాటరీ వాడినా సరే ఇంకొక 80% బ్యాటరీ లైఫ్ హెల్త్ అయితే ఉంటది అని చెప్తున్నారు. అది లాంగ్ రన్‌లో అయితే తెలుస్తుందిది. అండ్ సూపర్ బ్యాటరీ సేవింగ్ మోడ్, స్మార్ట్ ఛార్జింగ్ 2.0, ఆప్టిమైజ్డ్ బ్యాటరీ సేవర్ ఈ ఫీచర్స్ అయితే వీళ్ళు మనకైతే అందిస్తున్నారు. అండ్ ఇదొచ్చేసి మనకి 15 వాట్ ఫాస్ట్ ఛార్జ్ అయితే వస్తుంది. అండ్ వివో ఇంకోటేంటంటే బాక్స్‌లో అయితే ఛార్జర్ ఇవ్వట్లేదు. ఎందుకంటే కాస్ట్ కటింగ్ చేశాడు. కలర్స్ అయితే బావున్నాయి. 90 హెర్ట్జ్ స్క్రీన్ ఇది. 840 నిట్స్ ఆఫ్ బ్రైట్‌నెస్ అయితే ఇస్తున్నారు. మనకి వీళ్ళైతే బ్రైట్‌నెస్ కూడా కొంచెం బెటర్ తీసుకొచ్చారు. మనం సన్‌లైట్‌లోకెళ్ళినా సరే మనకి బ్రైట్‌నెస్ అయితే బావుంటుందని చెప్తున్నారు. ఇది LPDDR4X ర్యామ్ ఇది. IP64 రేటింగ్ ఉంది. IP64 అంటే మనకి కంప్లీట్ డస్ట్ రెసిస్టెంట్ ఉంటుంది. అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్‌తో అయితే వస్తుంది. ఫ్రంట్ గ్లాస్ ఏదో మెన్షన్ చేయలేదు. అండ్ స్పీకర్ అయితే లౌడ్ ఉంది. కాకపోతే వీళ్ళు ఇంకొకటైతే ఆఫర్ చేస్తున్నారు దీనికి. వివోలో చాలా మొబైల్స్‌లో మనం చూస్తూనే ఉంటాం. ఇదైతే మీరు నార్మల్‌గా అయితే మనం 100% వరకు వాల్యూమ్ అయితే పెంచుకోవచ్చు. వివో అయితే దీనికి 150 వరకు అయితే ఇస్తున్నారు. ఇంకొంచెం లౌడ్ అయితే ఉంటది. స్పీకర్ మనకి టాప్‌లో ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అయితే వస్తుంది. నెక్స్ట్ ఇది హైబ్రిడ్ స్లాట్‌తో వస్తుంది. ఒక సిమ్, ఒక మెమరీ కార్డ్ లేదంటే 2 సిమ్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది 6300 ప్రాసెసర్ ఇది. 2.4 గిగాహెర్ట్జ్ ఉంటుంది. దీని క్లాక్ స్పీడ్ వచ్చేసి. అండ్ ఇదేంటంటే మీరు 695 ప్రాసెసర్ తోటి కంపేర్ చేసుకుంటే 5-10% కొంచెం బెటర్ ఉంటుంది. 5-10% వరకు అయితే మీకు కొంచెం పెర్ఫార్మెన్స్ వివో ఎన్ఆర్ సపోర్ట్ అయితే ఉంది. డ్యూయల్ సిమ్ 5G అయితే యూజ్ చేసుకోవచ్చు. 8 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది 50 మెగా పిక్సెల్ కెమెరా. ఫ్రంట్ వచ్చేసి 8 మెగా పిక్సెల్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ యూజ్ చేసి 1080p వరకు అయితే మీరు రికార్డ్ అయితే చేయొచ్చు. L1 సపోర్ట్ అయితే ఉంది. మీరు అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ ఇవన్నీ అయితే హెచ్‌డీలో చూడొచ్చు. ఇది మనకి ఫన్ టచ్ ఓఎస్‌తో అయితే వస్తుంది. ఫన్ టచ్ ఓఎస్ 14తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. 2+3 అప్డేట్స్ అయితే ప్రామిస్ చేస్తున్నారు. 2 ఇయర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 ఇయర్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇది కస్టమ్ డైలర్‌తో వస్తుంది. మీరు ఎవరికైనా కాల్ చేసినప్పుడు రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకైతే వినిపించదు రికార్డ్ చేస్తున్నట్టు. అండ్ ఇందులో మనకి పెద్ద మైనస్ ఏంటి అంటే చార్జర్ అయితే బాక్స్‌లో ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ చార్జర్ ఇచ్చినా కూడా కొంచెం ఇదే మైనస్ అని చెప్పుకోవాలి. కాస్ట్ కటింగ్స్‌లోనైతే వీళ్ళు చార్జర్ అయితే 15 వాట్ ఇచ్చారు. 18 వాట్ గాని 20 వాట్ అలా ఏమైనా ప్రొవైడ్ చేసుంటే బాగుండేది. వీళ్ళైతే 15 వాట్ ఇచ్చారు. అది కొంచెం మైనస్ అని చెప్పుకోవాలి. సో, మీరు వివో ఫోన్ తీసుకోవాలి. వివో ఆర్ ఐక్యూ ఫోన్ అనుకుంటే తక్కువలో మీ బడ్జెట్ ఒక 10,000-12,000 అయితే ఇదైతే తీసుకోవచ్చు. కాకపోతే ఇదే ప్లేస్‌లో మీరు వివో T3 లైట్‌కే రీబ్రాండింగ్ అనమాట ఐక్యూ G9 లైట్. ఈ మొబైల్‌కైతే మీరెళ్ళిపోవచ్చు. ఇది మనకి 6 జీబీ ర్యామ్, 128 జీబీ సేమ్ ఫీచర్స్ అన్నీ సేమ్ ఉంటాయి. అండ్ ఇది కూడా మనకి 2 కలర్ వేరియంట్స్‌లో అయితే వస్తుంది. సో, ఇది కూడా సేమ్ అదే ఫోను వివో ఫోనే. వీళ్ళేం చేశారంటే రీబ్రాండింగ్ చేశారు సేమ్.
ఇందులో ఇదైతే మనకి బాక్స్‌లో చార్జర్ అయితే వస్తుంది. సేమ్ మీకు ఇగో 840 నిట్స్ ఇవన్నీ చూడొచ్చు. మీకు అంతా సేమ్ ప్రాసెసర్ అన్నీ సేమ్. ఇది మీకేంటంటే రీబ్రాండ్ అయింది. ఐక్యూ అది వివో అని వస్తుంది. ఇది ఐక్యూ అని వస్తుంది. ఇదైతే మనకి 2 కలర్ వేరియంట్స్‌లో వస్తుంది. ఒకటొచ్చేసి మోచా బ్రౌన్, ఇంకోటొచ్చేసి ఆక్వా ఫ్లో 2 కలర్ వేరియంట్స్‌లో అయితే వస్తుంది. సో, మీరు ఇది ట్రై చేయాలి అనుకుంటే మీరైతే ట్రై చేసుకోవచ్చు. చార్జర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాడు. 15 వాట్ చార్జర్ అయితే మీకు ఐక్యూ G9 లైట్‌లో అయితే ఇస్తున్నాడు. 2 సేమ్ ప్రాసెసర్ అంతా సేమ్ కాకపోతే బ్రాండింగ్ మారుతుంది. కొంచెం కలర్స్ మారుతున్నాయి అంతే. మిగతా అంతా సేమ్. ఇదైతే మనకి డిజైన్ అయితే చాలా బాగుంది. ఫోన్ అయితే డిజైన్ బాగుంది. మీకు దగ్గర నుంచి చూసినప్పుడైతే ఇది బాగుంది. ఆక్వా ఫ్లో కలర్ అయితే బాగుంది. అండ్ దూరం నుంచి చూసినప్పుడైతే మోచా బ్రౌన్ అయితే చాలా బాగుంటది. దూరం నుంచి చూస్తే కొంచెం ప్రీమియం లుక్ అయితే ఉంటది మనకి. నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే ఇది కింగ్ మేకర్ అని చెప్పాలి. మనకి 10,000 నుంచి 12,000 ప్రైస్ రేంజ్‌లో ఇది మనకి కింగ్ మేకర్ అని చెప్పుకోవాలి. సో, దీని గురించి అయితే కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఒకసారి మనం చూసేద్దాం. ఇది మనకి స్నాప్‌డ్రాగన్ 695 5G ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. ఇది 6 నానోమీటర్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. అండ్ ఆహ్, ఇదేంటంటే మనకి ఈ ప్రాసెసర్ 13 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. ఈ ఈ ప్రాసెసర్‌లో అండ్ వివో ఎన్ఆర్ సపోర్ట్ ఉంది. 5G కాల్స్ అయితే 5G నెట్వర్క్ యూజ్ చేసి మీరైతే కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు ఈ మొబైల్ నుంచి. అండ్ ఇది మనకి 6.5 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంటుంది. హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఇది 120హెచ్ డిస్‌ప్లే. అండ్ ఇందులో మనకైతే స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. స్టీరియో స్పీకర్స్ ఆండ్రాయిడ్ డాల్బీ అట్మాస్ ఉంది. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. బ్యాక్ మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరా 2 కెమెరాస్ అయితే ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ కెమెరా. 2 కెమెరాస్ పెర్ఫార్మన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. మనకి బాక్స్‌లో అయితే 20 వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నాడు. అండ్ ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ 14 ఔట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి క్లీన్ యూఐ. మోటో యూఐ వచ్చేసి క్లీన్ యూఐ ఉంటది. కాబట్టి మనకైతే కస్టమ్ యూఐ ఫీచర్స్ అయితే ఉండవు. యాప్ లాక్ చేసుకోవడం, డ్యూయల్ యాప్ యూజ్ చేసుకోవడం ఇవేవి అయితే మనకైతే అవ్వవు. కానీ మొబైల్ అయితే చాలా బాగుంది. 120హెచ్ స్క్రీన్‌తో అయితే వస్తుంది. ఫీచర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి 580 నిట్స్ ఆఫ్ బ్రైట్‌నెస్ వస్తది. మనం బయటికి సన్‌లైట్‌లోకి వెళ్ళినప్పుడు అయితే 580 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ అయితే మనకైతే చూపిస్తుంది. అంటే కొంచెం నార్మల్ ఎల్‌సీడీ డిస్‌ప్లే కంటే ఇంకొంచెం నిట్స్ అయితే పెంచాడు దీనికి. అండ్ ఇది LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్‌తో అయితే వస్తుంది. అండ్ ఇది 8 జీబీ ర్యామ్, 128 జీబీ వేరియంట్ ఇది. సో, మనకేంటంటే 8 జీబీ ర్యామ్‌కి ఇంకొక 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ యూజ్ చేసి విర్చువల్ ర్యామ్‌గా అయితే మనం యూజ్ చేయొచ్చు. టోటల్ 16 జీబీ వరకు మనమైతే ర్యామ్‌ని, రోమ్‌గా ఎక్స్‌పాండ్ అయితే చేసుకోవచ్చు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అయితే వస్తుంది. హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఉంది. అదేంటంటే మనకి 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు. లేదంటే ఒక మెమరీ ఎస్‌డీ కార్డ్ అండ్ ఒక సిమ్ అయితే పెట్టుకోవచ్చు. ఎస్‌డీ కార్డ్ పెట్టుకొని మనం 1 టీబీ వరకు మ్యాక్స్ అయితే ఎక్స్‌పాండ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది ఫ్రంట్ వచ్చేసి పాండా గ్లాస్‌తో వస్తుంది. ఫ్రంట్ పాండా గ్లాస్‌తో వస్తుంది. అండ్ బ్యాగ్ వచ్చేసి ఈ 3 వేరియంట్స్ ఉన్నాయి. 3 వేరియంట్స్‌లో ఈ వేరియంట్‌కి అయితే మనకి వేగన్ లెదర్ ఫినిష్ అయితే వస్తుంది. టెక్స్చర్ అయితే చాలా బాగుంది. మొబైల్ డిజైన్ క్వాలిటీ అంతా బాగుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంటుంది ఫోన్. ఇది పర్టిక్యులర్‌గా నా దగ్గర ఉంది ఈ మొబైల్. సో, నేనైతే చెప్పగలను. మొబైల్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది మనకేంటంటే పీఎంఎం గ్లాస్‌తో వస్తున్నాయి మిగతా అన్ని. మిగతా 2 కూడా మనకి పీఎంఎం గ్లాస్‌తో వస్తున్నదని చెప్తున్నారు. IP52 రెసిస్టెన్స్‌తో వస్తుంది. ఇది మనకి కంప్లీట్ డస్ట్ రెసిస్టెంట్ ఉంటుంది. వాటర్ అంటే చిన్న చిన్న స్ప్లాషెస్, చిన్న చిన్న రెయిన్స్ అయితే సర్వైవ్ అవుద్ది. కంప్లీట్ వాటర్‌లో తీసుకెళ్ళైతే దీన్ని పెట్టొద్దు. ఇదొచ్చేసి మోటో క్లీన్ యూఐతో వస్తది. లాగ్స్ అయితే ఉండవు. అండ్ ఇది మనకేంటంటే L1 సపోర్ట్ అయితే ఉంది. మీరు అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ ఇవన్నీ అయితే మీరు హెచ్‌డీ కంటెంట్‌లో అయితే చూడొచ్చు. అండ్ ఇది ఆండ్రాయిడ్ 14తో అయితే వస్తుంది. 1+3 ఇయర్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. 1 ఇయర్ ఆండ్రాయిడ్ అప్డేట్ వస్తుంది. అంటే ఆండ్రాయిడ్ 14తో వచ్చింది. ఆండ్రాయిడ్ 15కి అయితే అప్డేట్ అయితే ఇస్తారు. 3 ఇయర్స్ వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తారు. అండ్ ఇది గూగుల్ డైరెక్ట్‌తో వస్తుంది. మీరు కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకైతే వినిపించేస్తుంది. అండ్ ఇది మనకి డ్యూయల్ యాప్ లాక్ ఫీచర్స్ ఇవేవి అయితే ఇందులో వర్క్ అవ్వవు. ఎందుకంటే క్లీన్ యూఐ అయితే వస్తుంది. మోటో క్లీన్ యూఐ, కస్టమ్ యూఐ అయితే లేదు ఇందులో. సో, ఇది మీరు
మాకు కాల్ రికార్డింగ్ ఆప్షన్ కావాలి, లేదంటే యాప్ క్లోన్ కావాలి. అలాంటి ఏది నాకు అవసరం లేదు. నాకు నార్మల్‌గా వాడుకోవడానికి మంచి ఫోన్ కావాలి. సౌండ్ బావుండాలి. ఛార్జింగ్ స్పీడ్‌గా అవ్వాలి. కొంచెం ఛార్జింగ్ బాగా అవ్వాలి. స్పీడ్‌గా తక్కువ టైంలో అవ్వాలి. అంటే 2 అవర్స్ లోపైతే కంప్లీట్ ఛార్జ్ అయిపోద్ది. అలా కావాలి. నెక్స్ట్ కొంచెం స్పీకర్ లౌడ్ ఉండాలి. అలా అనుకుంటే డాల్బీ అట్మాస్ ఉండాలి. ఇలాంటివన్నీ మీకేమైనా కావాలి అనుకుంటే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. మొబైల్ అయితే చాలా స్పీడ్ ఉంది. ల్యాగ్ ఫ్రీ ఉంది. బావుంది. నేనైతే వాడుతున్నా మొబైల్. సో, ఈ మొబైల్‌కైతే ఎళ్ళొచ్చు. అండ్ మనకి లాస్ట్ వన్ వచ్చేసి నోకియా G42 5G. ఇదైతే మనకి స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ 5G ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఈ ప్రాసెసర్ అయితే మనకి 2.2 GHz వరకు క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ ఇది డ్యూయల్ 5G సిమ్ 5G సపోర్ట్ అయితే ఉంది. సో చూసారు కదా, వీడియో అయితే కంప్లీట్గా చూసారు కదా, చూసారు అనుకుంటున్నాను. సో వీటిలన్నిటిలో అయితే నాకు బాగా నచ్చింది అయితే మోటో G34 5G. ఎందుకంటే అది మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది మనకి 12,000 ప్రైస్లో అయితే ఉంది. 4GB 128GB అయితే మనం ఎలిమినేట్ చేసేస్తున్నాం. ఎందుకంటే మనం అన్ని 6GB or 8GB ర్యామ్స్ తోటే చూస్తున్నాం. ఎందుకంటే 4GB ర్యామ్ అంటే మనకి కొంచెం హ్యాంగ్ అవుతూ ఉంటుంది. విర్చువల్ ర్యామ్ ఉన్నా సరే మనకి తీసుకునేటప్పుడు కొద్దిగా మంచిగా తీసుకుందాం అనే, నేను చెప్పేటప్పుడు కొద్దిగా మంచిగా చెప్దాం అని చెప్పి నేను 4GB ర్యామ్ అయితే కంప్లీట్గా అవాయిడ్ అయితే చేసేసాను. సో మీరు మోటో G34 5G ఎందుకు తీసుకోవాలి అని నన్ను అడిగితే, అది మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాటరీ ఆప్టిమైజేషన్ బాగుంటుంది ఈ ప్రాసెసర్కి. అండ్ మీడియం గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. మీడియం గ్రాఫిక్స్లో గేమ్స్ ఆడుకోవచ్చు. ప్రాసెసర్ మంచి ప్రాసెసర్, బ్యాటరీ ఎఫిషియెంట్ ప్రాసెసర్. ఇది మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంటుంది ఇది. నెక్స్ట్ ఇంకా మొబైల్ గురించి చెప్పుకోవాల్సి వస్తే 120Hz స్క్రీన్తో వస్తుంది. ఆ రేంజ్లో మనం 120Hz స్క్రీన్స్ అయితే చూడట్లేదు, 90Hz ఇస్తున్నారు అందరూ. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి స్టీరియో స్పీకర్స్ వస్తుంది. సో స్టీరియో స్పీకర్ సౌండ్ అయితే మంచి క్వాలిటీ ఉంది అండ్ లౌడ్ ఉంది. సౌండ్ 2 స్పీకర్స్ నుంచి, బాటమ్ లో ఒక స్పీకర్, టాప్ లో ఒక స్పీకర్, 2 స్పీకర్స్ అయితే వస్తుంది. అండ్ ఇది మనకి కెమెరా 50 MP, ఫ్రంట్ వచ్చేసి 16 MP వస్తున్నాయి. 2 కెమెరాస్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. మోటో యూఐ క్లీన్ యూఐ అయితే వస్తుంది మొబైల్. సో ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది మొబైల్ అయితే. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో అయితే IQ G9 లైట్ ఉంది కదా, IQ G9 లైట్. ఈ మొబైల్ అయితే బాగుంది. సో వివో ఇది సేమ్ వివో నుంచి రీబ్రాండ్ అయింది IQ. సో వివో అయితే ఛార్జర్ ఇవ్వట్లేదు, వీడైతే ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. సో సెకండ్ వన్ వచ్చేసి నాకు IQ G9 లైట్. అండ్ మీకు 10,000లోనే కావాలి, 10,000 దాటకూడదు అనుకుంటే మాత్రం మీకు బెస్ట్ ప్రిఫరబుల్ మొబైల్ వచ్చేసి మీకు పోకో M6 Pro 5G. మీరు కళ్ళు మూసుకొని దానికి వెళ్ళిపోవచ్చు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి నోకియా G42. అది కూడా మంచి మొబైల్. మీరు నోకియా లవర్స్ అయితే మాత్రం మీరు G42కి అయితే వెళ్ళొచ్చు. అది కూడా 5G ప్రాసెసర్, 480 ప్లస్ తో వస్తుంది. సో మీరు నోకియా లవర్స్ అయితే నోకియాకి వెళ్ళొచ్చు. లేదు అంటే మీరు శాంసంగ్ లవర్స్ అయితే మాత్రం F14 5G ఉంది శాంసంగ్ అయితే. సో మీరు అదైతే చూస్ చేసుకోవచ్చు. కాకపోతే శాంసంగ్ లో మనకైతే బ్యాటరీ 6000 mAh బ్యాటరీ వస్తుంది. ఛార్జర్ అయితే బాక్స్ లో ప్రొవైడ్ చేయట్లేదు. మీరు శాంసంగ్ కొనుక్కుంటే మీ దగ్గర ఆల్రెడీ శాంసంగ్ ఛార్జర్ ఉంటే ఓకే, 25W ఛార్జర్ ఏదైనా మీరు పాత మొబైల్ ఏదైనా ఉంటే ఓకే. లేదంటే మీరైతే పర్చేస్ చేసుకోవాలి. ఒక 800-1000 అలా అయితే మనకి 25W ఛార్జర్ అయితే దొరికేస్తుంది. మీరు ఆ కాస్ట్ బేర్ చేయగలనుకుంటే మీరైతే శాంసంగ్ అయితే తీసుకోవచ్చు. సో చూసారు కదండి ఫ్రెండ్స్, ఇది వీడియో అయితే. వీడియో మీకు అయితే లైక్ చేయండి. మీకు ఏ ఫోన్ నచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీరు ఏ ఫోన్ సజెస్ట్ చేస్తారో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఒకవేళ 10,000 నుంచి 12,000 ఈ రేంజ్ లో ఫోన్ తీసుకోవాలనుకుంటే మన వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళకి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ తో చాలా కంటెంట్ అయితే తీసుకొస్తాను మీ ముందుకి. అండ్ రేపటి వీడియోలో ఏమొస్తుందంటే, ఈ రోజు మనం 10,000 నుంచి 12,000 చూసాం కదా, రేపటి వీడియోలో
12,000 నుంచి 15,000 ఈ వేరియేషన్ లో ఏ మొబైల్స్ బాగున్నాయి, అందులో నాకు బాగా నచ్చింది ఏంటి, ఏది తీసుకోవచ్చు, ఏది తీసుకోకూడదు, ఎందుకు తీసుకోకూడదు అనే దాని మీద అయితే మనం రేపటి వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో అంతవరకు సైనింగ్ ఆఫ్, బై బై.